మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉండనేమో అంటున్నారండి వైసీపీ వాళ్ళు. అది సాధ్యపడుతుందా? తీర్మానం చేసిన తర్వాత మేము ఏదైనా చేయొచ్చు, తీర్మానం అంటే అదేం పెద్ద రాజప్రతి కాదు అన్నట్లుగా బొత్స సత్యనారాయణ వీళ్ళు మాట్లాడటం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో ఫుల్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి మారుస్తాము అని వైసీపీ నిష్పక్షపాతంగా అంటే స్పష్టంగా సిగ్గు లేకుండా ప్రకటించిందండి. ఆ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు గారు, ఇంకా శ్రీగిరి అప్పలరాజు గారు విశాఖపట్నంలో నిన్న ఈ ప్రకటన చేశారు. మేము వస్తే రాజధానిని అమరావతి నుంచి మారుస్తాం అని డిక్లేర్ చేశారు. విశాఖపట్నంలో ఓకే ప్రకటన చేశారు, రైట్. మొన్నేమో కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఒక తీర్మానాన్ని ప్రకటించారు, తీర్మానం చేశారు. ఆ తీర్మానం తర్వాత చాలా మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక మన రాష్ట్ర రాజధాని అమరావతి అని గుండెల మీద చేసుకుని ధైర్యంగా ఉన్నారు. ఆ ధైర్యం మరి వీళ్ళు చెప్పినటువంటి మాటలు, వీళ్ళు ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన చూసి భయపడుతున్నారా? ఆ భయాన్ని వదిలించే విధంగా ఈ వీడియో ఉంటుందండి. కరెక్ట్ గా చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేనేం చెప్తున్నా అనేది. ఓకే, ఇంతకీ బొత్స గారు ఏమంటున్నారు? ఫస్ట్ పాయింట్, తీర్మానం చేస్తే రాజధాని నిలుస్తుందా? ఇది ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అన్నారు, కానీ ఇక్కడ చేసినటువంటి తీర్మానం ఊరికే చేసింది కాదండి. అసెంబ్లీలో చేసినటువంటి ఈ తీర్మానం ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని సెక్షన్ 5/2కి చెందినటువంటి సవరణ తీసుకురావటం. ఇక్కడ తీర్మానం అంటే ఏదో అసెంబ్లీ సమావేశంలో తీర్మానించి వదిలేయట్లేదు. ఇక్కడ రీఆర్గనైజేషన్ యాక్ట్ మన తెలుగు స్టేట్స్ విడిపోయేటప్పుడు ఒక చట్టం చేశారండి. ఆ చట్ట ప్రకారం సవరణ తీసుకొస్తున్నారనమాట. ఆ చట్టంలో ఏముంది? దేర్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అంటే విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఆ 10 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఏర్పాటు అవుతుంది అని చెప్పారు. ఓన్లీ అదే ఉంది. దేర్ షల్ బి ఏ న్యూ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్, కొత్త క్యాపిటల్ వస్తుంది 10 సంవత్సరాల తర్వాత అనేది ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం. కానీ ఇప్పుడు ఈ తీర్మానం, మొన్న ఏదైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేశారో ఆ తీర్మానం అనేది ఓన్లీ తీర్మానం చేసి వదిలేయటం కాదండి. ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో సవరణ చట్టం తీసుకొస్తున్నారు, సవరిస్తున్నారు. ఇక్కడ న్యూ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే ఉన్న ప్లేస్ లో ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ బి ఎట్ అమరావతి అని చేర్చాలని కోరడం. దీన్ని ఊరికే తీర్మానం చేసి వదిలేయలేదండి, దాన్ని పార్లమెంట్కి పంపిస్తారు, కేంద్రానికి. ఈ తీర్మానంలో అమరావతి అంటే ఏ ప్రాంతమో కూడా ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2014 ప్రకారం నిర్వహించనున్నారండి. అంటే ఇది కేవలం అసెంబ్లీ మాట కాదు, పార్లమెంట్ చట్టానికి బేస్ చేసినటువంటి తీర్మానం. ఇది ఏదైతే తీర్మానం ఉందో అది పార్లమెంట్కి పంపిస్తారు, పార్లమెంట్ ఆమోదిస్తే, పార్లమెంట్ ఆమోదించిన తర్వాత గవర్నర్కి వెళ్ళిపోతుంది, రాష్ట్రపతికి వెళ్ళిపోతుంది, మొత్తం ఆమోదిస్తారు. బస్ ఇక ఎవరు మార్చాలన్నా సేమ్ ప్రాసెస్ అంతే తప్ప గవర్నమెంట్ మారిన ప్రతిసారి మేము పలానా చోట రాజధాని పెడతామంటే చల్తా నయ్యిక. వైసీపీ బొత్స సత్యనారాయణ గారికి కూడా తెలుసు ఈ సంగతి, ఆయనకి పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఆయన మహామేధావి, నచ్చున్నా సరే మహామేధావి. ఆయన రాష్ట్రాన్ని పంది కుక్కలా తిని పంది కుక్కలా మారినటువంటి మేధావి అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆయన ఈ మాటలు ఎందుకు అంటున్నారంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం, జనాల్ని ఒక రకమైనటువంటి భ్రాంతిలోకి తీసుకెళ్ళటం కోసం. అంటే టీడీపీ వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం వేస్ట్ అని జనాల్లో ఒక రకమైనటువంటి భ్రమ కల్పించి టీడీపీ వాళ్ళ మీద నమ్మకం పోగొట్టాలి ఇక్కడ. దానికోసం వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడా కంగారు పడాల్సింది ఏం లేదు. వాస్తవానికి ఈ తీర్మానం ఉద్దేశమే మార్పు లేని విధంగా చట్టబద్ధత తీసుకురావటం. ఒకసారి పార్లమెంటు సవరణ జరిగితే మళ్ళీ మార్చాలి అంటే పార్లమెంట్కే వెళ్ళాలి, అంతే తప్ప ఏదో గవర్నమెంట్ మారిన ప్రతిసారి వైసీపీ వాళ్ళు వస్తే ఒక చోట, టీడీపీ వాళ్ళు వస్తే ఇంకో చోట కుదరదు అనమాట. మన రాష్ట్రంలో ఎన్నోసార్లు
రాజధాని మారింది అని వాదన అన్నమాట. ఏది బొత్స సత్యనారాయణ గారు మరలా ఇంకొక ప్రస్తావన ఇది. చరిత్రలో కర్నూలు, హైదరాబాద్, ఇప్పుడు అమరావతి, ఇది దశాబ్దాల వ్యవధిలో జరిగినటువంటి మార్పులు తప్ప ఏడాదికోసారి జరిగినటువంటి చరిత్ర లేదు ఇక్కడ. అన్ని డబ్బులు అమరావతిలో పోస్తున్నారు అన్నటువంటి వాదన కూడా బొత్స గారు లేవనెత్తారు. కానీ ఇది సెల్ఫ్ ఫైనాన్షియల్ మోడల్ అండి. ఇది బడ్జెట్ లెక్కల్లో భారీ కేటాయింపులు కనిపించవు ఇక్కడ. రుణాలు, బాహ్య నిధులు, ప్రత్యేక ఖాతాల ద్వారా పనులు జరుగుతాయి. ప్రాంతాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టేటటువంటి మాటలు బొత్స గారు చేస్తున్నారండి. ప్రాంతాల మధ్య ఒక రకమైనటువంటి విభేదాలు, ఒక రకమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతాల చిచ్చు పెట్టడంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో అంత పిచ్చోళ్ళు ఎవరండి? నాకు తెలియగలుగుతాను. సోషల్ మీడియా ఎంత అడ్వాన్స్గా మారిపోయింది. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో జనాలకి చేరవేస్తున్నారు. గత కాలంలో అయితే పేపర్లు చూడాలి, పేపర్లో వచ్చినటువంటి వార్త ఎవడు ఏది రాసినా నిజమని నమ్మేటటువంటి ప్రపంచం గత కాలంలో. కానీ ఇప్పుడు ఇది సోషల్ మీడియా రాజ్యం అండి, సోషల్ మీడియా యుగం. ఎవడు ఏం చెప్పినా, ఏ పనికి మాలిన వాళ్ళు ఎవరు చెప్పినా ఎవరికి పట్టించుకోరనమాట. ఎందుకంటే నిజాలు ఒకళ్ళు కాకపోయినా ఇంకొకళ్ళైనా బయట పెడుతున్నారు. కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు. బొత్స గారి మాట్లాడినటువంటి మాటలకి టెన్షన్ తీసుకోవాల్సినటువంటి పని లేదు. ఒక్కసారి పార్లమెంటు చట్టం అయితే ఈ వాదనలన్నీ కూడా ఆగిపోతాయి. కేంద్రానికి తీర్మానం వెళ్ళింది, పార్లమెంట్ సమావేశాల ఏర్పాటులో ఈ బిల్లు ప్రవేశపెడతారు. ఏదైతే విభజన చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం సవరణ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. 5/2 రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 5/2 ప్రకారం సవరణ చేస్తున్నారు. దట్స్ ఆల్, అంతే. అంతే తప్ప నేను వస్తే నేను మారుస్తా, ఇంకొకటి వస్తే ఇంకొకటి మారుస్తాడు అంటే చల్లదనమాట. నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీకు అర్థమైనా అనుకుంటున్నా. ఒకవేళ మీ ఒపీనియన్ ఏదైనా తేడాగా ఉందనుకోండి, మీ అభిప్రాయం ఏదైనా ఇలా కాదు అనిపించింది అనుకోండి, నిర్మోహమాటంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ కామెంట్కి కూడా నేను వీడియో చేసి పెడతా. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. వీడియోలోని అనాలిసిస్ అమరావతి గురించి బొత్స చేసినటువంటి బొగ్గు కామెంట్స్. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తున్నప్పటి వరకు సెలవు. జై హింద్.